నైట్ అయితే చంద్రగ్రహణం వస్తుందనేసి నేను 11:30 దాకా వెయిట్ చేసిన, అయినా రాలేదు. అంటే రాలేదు కదండి, మబ్బులన్నీ కమ్మేసుకున్నాయి. ఇంకా వర్షం పడిందనమాట. వర్షం వచ్చిందానికి అందుకనేసి లోపలికి వచ్చేసిన. చూద్దామంటే 11:30 దాకా వెయిట్ చేసి మళ్ళీ మంచిగా చినుకులు పడే లోపల మా గార్డెన్ లో చూడండి, ఈ కొమ్మ అయితే ఇరిగిపోయింది. 10 పూలు ఉన్నాయి ఈ కొమ్మలో. చిన్న కొమ్మే చూడండి, ఈ బరువుకైతే ఈ పువ్వుల్లో నీళ్లు నిలిసిపోయి బరువుకైతే వంగి పడిపోయింది. అయితే లాక్కొని వచ్చినాడు చేయి పట్టుకొని, చాలా పనులు ఉన్నాయిరా, ఇంకా పని చేయాలంటే లేదు నువ్వు ఫస్ట్ గార్డెన్ లోకి రావాల్సిందే, మళ్ళీ చెప్పలేదనేసి ఫీల్ అవుతావు రారా అనేసి అయితే చూసినాడు. అరే ఏం రా, నువ్వేమైనా గుంజేసినావా అని అడిగినాను. లేదు మమ్మీ, నేను ఎందుకు గుంజుతాను, అదే పడిపోయింది చూసి నేనైతే పిలిచినానని చెప్పినాడు. 10 పూలు అయితే ఉన్నాయి చిన్న కొమ్మలోనే. వాటికైతే ఇన్ని పూలు రావాలంటే ఏమేం పోషకాలు ఇవ్వాలి తెలియాలంటే కామెంట్ చేసేయండి. నేనైతే ఫుల్ వీడియో తీసి అయితే పెట్టేస్తాను. కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. దీంట్లో నుంచి నేను ఒక్క పువ్వు మాత్రమే తెంపుకున్నాను, మిగిలింది అయితే శివయ్యకి ఇచ్చి పంపించేసినట్లయితే చాలా బాగా గుత్తులు గుత్తులుగా కాసినాయి కదా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఒక పక్క అయితే బాధగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఈ పూలు ఎలా ఉందో కామెంట్